JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. మరి ఇక్కడ చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్లో ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఓడిపోయినటువంటి విజయరాజు గారు మరి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీటింగ్ అని చెప్పడం జరిగింది. బాబు విజయరాజు, మీరు ఓడిపోయారనే సంగతి గుర్తుందా అని మేము తెలుగుదేశం పార్టీని అడుగుతా ఉన్నాం. మీరు ఏ అధికారంతో ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్లో మీ కార్యకర్త సమావేశం పెట్టారు? మీతో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కయ్యారా, లేకపోతే మీ అంతటా మీరు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారా? మీరు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏ అధికారంతో ఇక్కడికి వచ్చి మీరు నానా భాషలు ఆడుతూ అవి తీశారు ఇది తీశారని మాట్లాడటం జరిగింది? మీరు ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది? అంటే మీరు ఓడిపోయినా కూడా ఇంకా మీరు అధికారంలో ఉన్నామనే మరి భ్రమలో ఉన్నారో ఏంటో అర్థం కావట్లా. మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయడం ఇప్పటికైనా మానేయండి. ఎందుకంటే ఇక్కడ అధికారంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఏమన్నా ఉంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి గత మరి ఎవరైతే మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్ ఉన్నారో వాళ్ళు అధికారికంగా పెట్టుకోవడానికి రైట్ ఉంది తప్ప ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేగా నువ్వు వచ్చి ఇక్కడ వైసీపీ కార్యకర్తలు మీటింగ్లు పెడతాక నీకు అధికారం లేదు. అలాగే నువ్వు ఇక్కడ బోర్డు తీశారు అది ఇదని ఏదో మాట్లాడుతూ ఉన్నావు. నీ ప్రభుత్వం 5 సంవత్సరాలుగా చేసింది ఏంటి? తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి బోర్డులు మార్చడం, లేకపోతే రంగులు మార్చడం, తెలుగుదేశం హయాంలో కట్టినటువంటి బిల్డింగ్లకి రంగులు మార్చి నీ పేర్లు పెట్టుకోవడం మొదలుపెట్టింది నువ్వు. దానికి మా ప్రభుత్వంలో పెట్టినటువంటి పేర్లు మళ్ళీ మా పేర్లు మేము పెట్టుకుంటున్నాం తప్ప మీరు పెట్టిన పేర్లు మేము తీసేయడంలో అది తెలుసుకోండి ముందు. అలాగే ఈ స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసు తెలుగుదేశం హయాంలో కట్టి ఎన్టీఆర్ భవన్గా మేము నామకరణం చేసాం, కానీ బోర్డు పెట్టలా. కానీ మీరు తీర్మానాలు చేసి వైఎస్ఆర్ బిల్డింగ్ అని పెట్టుకున్నారు, దాన్ని మాత్రమే మేము తీసాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు తెలుగుదేశానికి సంబంధించిన మా నాయకుడు రామారావు గారు బొమ్మలు తొలగించడం, అలాగే భవనాలకు రంగులు మార్చడం, మేము కట్టిన బిల్డింగ్లకు మీరు రంగులు వేసి శంకుస్థాపనలు చేయడం, రకరకాల పిచ్చ వ్యవహారాలు చేసింది మీరు. కాబట్టి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలు మీకు సరైన సమాధానం ఓటు ద్వారా చెప్పారు. ఎక్కడైనా సిగ్గు తెచ్చుకొని మీ వ్యవహార శైలి మార్చుకోమని మీకు మీ నాయకులకు కూడా చెప్తున్నాం. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు కనుక ఎక్కడైనా చేసినట్లయితే మీకు తగిన బుద్ధి మా కార్యకర్తలు చెప్తారని మీకు మీడియా సమక్షంగా తెలియజేస్తూ, అలాగే అధికారులు కూడా ఇక్కడ పెట్టినటువంటి సమావేశం మాకు తెలియదని చెప్తున్నారు. కాబట్టి ఇది కలెక్టర్ దృష్టిలో తీసుకెళ్లి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణం గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి ఏమాత్రం నోచుకున్నటువంటి ఈ నియోజకవర్గంలో ముఖ్య పట్టణం, ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద పట్టణాల్లో రెండో పట్టణం మన జంగారెడ్డిగూడెం. కనీస అభివృద్ధి కానీ మౌలిక సదుపాయాలు కానీ లేటువంటి ఈ పట్టణానికి వీళ్ళు ఏదో చేసేసామని చెప్పేసి ఇక్కడ బోర్డుకి పేర్లు మార్చుకున్నారు, రంగులు వేసుకున్నారు. కానీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగల. మీకు అది ఓట్ల రూపంలో కూడా చెప్పారు. ఉన్నటువంటి 29 వార్డులు 39 వార్డుల్లో 39 బూతుల్లో కూడా చెప్పుతో కొట్టినట్టు ఏ ఒక్క బూత్లో కూడా ఒక్క ఓటు కూడా మెజారిటీ లేకపోయినా సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి మీరు మున్సిపల్ కార్యాలయంలో మీరు ఎలా మీటింగ్ పెడతారు? అసలు మీకు ఎటువంటి అధికారం ఉంది? ఇదన్నా వైసీపీ కార్యాలయం అనుకుంటున్నారా? మీరు ఇంకా భ్రమలోనే బతుకుతున్నారా? అర్థం కావట్లేదా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు 164 నియోజకవర్గాల్లో కూటమికి అధికారం చేపట్టి అధికారాన్ని ఇచ్చి ఉన్నారు. మీకు ఎటువంటి ఆసక్తి కానీ అధికారం కానీ ఏమీ లేదు. మీరు ఆల్రెడీ జంగారెడ్డిగూడెంలో మీరు ఏమీ చేయలేదని ప్రజలు నిర్ణయించి పక్కకు తోసేశారు. అయినా సిగ్గు లేకుండా ఈరోజు మీరు ఇక్కడ పెట్టినటువంటి ప్రెస్ మీట్ అనేది అది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య. అలాగే ఇక్కడ ఉండే ప్రజాస్వామ్యాన్ని మీరు తుంగలో తొక్కి ఒక గవర్నమెంట్ కార్యాలయంలో మీరు ఒక ప్రైవేటు ఒక పార్టీ మీటింగ్ పెట్టడం ఇది పూర్తిగా కూడా అసందర్భం. దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము అధికారులకు తెలియజేయడం జరిగింది. ఇది ఇప్పటితో ఆగితే గనక చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం అలాగే ఉంటుంది. లేదు మీరు ఎలాగే మీరు ఎదుటోళ్ళని రెచ్చగొట్టి ప్రగల్పే ఇంకొకళ్ళ మీద మేము ఎలాగే చేస్తామంటే కనుక వీటి మీద చర్యలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాము, జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి 29 వార్డుల్లోనూ 39 బూతుల్లోనూ కూడా మీకు ఒక్క ఓటు కూడా మెజారిటీ రాలా. అయినా సిగ్గు లేకుండా
మీరు ఇక్కడ వచ్చి మీటింగ్ పెడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థం కావట్లేదు. మీకు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఈ రోజుకైనా సరే రాబోయే 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం చేయబోయే అభివృద్ధిని చూడండి. మీరు ఇవాళ మీటింగ్ పెట్టినటువంటి కార్యాలయం కూడా తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి కట్టిన బిల్డింగే. మీరు కనీసం బోరు కూడా కాదు, కనీసం పంపు కూడా వేయించలేదు. అందుకే మీకు ఎక్కడ అధికారం లేదు, కనీసం మెజారిటీ లేదు. ఎవరైనా సరే ఓడిపోతే సిగ్గుతో తలదించుకుంటారు, కానీ మీరు సిగ్గు లేకుండా వచ్చి మీటింగ్ పెట్టడం అనేది పూర్తిగా హేయమైన చర్య. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా అధికారులు మేము మళ్ళీ కోరుతున్నాం. దయచేసి పార్టీ కార్యక్రమాలని లేదా ప్రభుత్వ కార్యక్రమాలని కూడా వేరుగా చూడాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కార్యక్రమాలకి ఈ యొక్క మున్సిపాలిటీ ఆఫీసు ఇదేనా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ అనుకున్నారా? ఇక్కడికి వచ్చి మీరు ప్రెస్ మీట్ ఇవ్వడం అసలు పని ఏంటి? మున్సిపల్ చైర్మన్ ఓకే, మున్సిపల్ కౌన్సిలర్లు ఓకే, ఆయన ఎవరో ఓడిపోయినా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చైర్మన్తో కానీ ఎటువంటి ఈ వార్డు వీళ్ళతో కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలా ఓడిపోయిన వ్యక్తి వచ్చి మున్సిపల్ కార్యాలయంలో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం అనేది అసాంఘిక చర్య. ఇవాళ ఒకటే అనుకుంటున్నాడు ఆయన. ఇవాళ జంగారెడ్డి టౌన్లో స్టేట్ వైడ్ కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి ఇక్కడ అధికారం సాధించింది. ఇవాళ ఇదే మున్సిపల్ ఆఫీసు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కట్టబడింది. వీళ్ళు వచ్చి ఒక 2 పెయింట్లు వేసి ఒక బోర్డు పెట్టినంత మాత్రాన ఇది మున్సిపల్ ఆఫీస్ కాదు, వీళ్ళ వైఎస్ఆర్ ఆఫీస్ కాదు. ముందు ఒకటే చెప్తున్నాం, మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ విజయరాజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టనది మేము జంగారెడ్డిగూడెం పట్నా తెలుగుదేశం పార్టీ తరఫున మరియు అనుబంధ సంఘాల తరఫున మేము ఖండిస్తున్నాం. ఇది ఒక రెండోసారి కానీ ఇక్కడ జరిగితే ఇక్కడ జంగారెడ్డిగూడెం మార్కెట్లో తెలుగుదేశం పార్టీ విధి విధానాలు కూడా త్వరలో అమలుస్తాం. ఇదే ముఖ్యంగా చెప్తున్నాం. సజావుగా ఇప్పుడు మా పార్టీ వచ్చింది, ఇక్కడ కార్యక్రమాలు జంగారెడ్డి టౌన్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మమ్మల్ని చేయనివ్వండి. మీరు వచ్చి ఇక్కడ వచ్చి ఈ రోజు వచ్చి మీరేదో మేము చేసేస్తాం అని ఇప్పటివరకు 5 సంవత్సరాలు బట్టి మీరు ఏ విధమైన కార్యక్రమాలు చేయలే. ఇవాళ మేము చేస్తున్నాం. మున్సిపల్ ఆఫీస్ కట్టింది మేము, రోడ్లు వేయించింది మేము, ప్రతి పేటలో కూడా రోడ్లు వేయించి మేము త్వరలో కూడా మేము ఎన్డీఏ కూటమి త్వరను కూడా త్వరలో ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏ మూలనున్న సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు వ్యవస్థను కానీ 1 సంవత్సరంలో మేమంతా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయు కార్యక్రమం ఆలపాటి వారి కళ్యాణ మండపంలో లైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము ప్రభుత్వం వారి తరఫున. ఆ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్గా నేను, మా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసరు, మేమంతా రెవెన్యూ తరఫున డిప్యూటీ తహసీల్దారు, మేమంతా కూడా కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి అక్కడే ఉన్నాము. ఈ మధ్యలో మున్సిపల్ కార్యాలయంలో గౌరవ చైర్పర్సన్ వారు కౌన్సిలర్లు మరియు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం అయితే ఎందుకు ఏర్పాటు చేశారో కూడా నాకైతే తెలియదు. ఈ సమావేశానికి మన విజయరాజు గారు గౌరవ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన విజయరాజు గారు కూడా హాజరయ్యారని చెప్పి విజువల్స్లో చూడడం జరిగింది. అక్కడ నేను మీటింగ్ సమావేశం చూసుకొని 12:40 నేను 12:40, 12:30కి నేను ఆఫీస్కి రావడం జరిగింది. అప్పటికి వారు బయట కార్యాలయంలో బయట ప్రెస్ మీట్ ఏదో ఇస్తున్నారు. నేను అక్కడ వాళ్ళకి అంతకు తప్పితే నాకైతే సమావేశం ఏర్పాటు గురించి కానీ ఇవి తెలియదు. ఈ విషయం కూడా ఈ సమావేశం పురపాలక సంఘం కారిడార్లో ఏర్పాటు చేసిన విషయం పెద్దలు గౌరవ జిల్లా కలెక్టర్ వారికి మరియు మా ఉన్నతాధికారులకు కూడా రిపోర్టు సమర్పిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.